నివాసంలో కేసీఆర్ లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఆయన పర్సనల్ అటెండర్స్కి ఈ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది సిట్ అధికారులు. అంతేకాదు అందరూ ఊహించినట్టుగానే కేసీఆర్ వంతు వచ్చేసింది. సిట్ విచారణ ఎదుర్కోబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్. నోటీస్ కాపీని మనం చూడొచ్చు. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ అక్కడ లేకపోవడంతో ఆయన అటెండర్స్కి ఈ నోటీస్ కాపీని ఇచ్చి వెళ్ళినట్టుగా తెలుస్తోంది సిట్ అధికారులు. మరి కేసీఆర్ విచారణకు వెళ్తారా లేదంటే ఇంకేమైనా పర్మిషన్ అడుగుతారా? పోలీస్ స్టేషన్కి వయసురీత్యా రావాల్సిన అవసరం లేదని కూడా అటు సిట్ అధికారులు చెప్తున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది సిట్ టీం. అయితే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, కేసీఆర్ అక్కడ లేకపోవడంతో ఆయనకు సంబంధించినటువంటి అటెండర్స్ కి ఇచ్చి వెళ్ళినట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ విచారణకు వెళ్లే అవకాశాలు ఎంత మేర కనిపిస్తున్నాయి? ఆయన ఏమైనా పర్మిషన్ తీసుకోవచ్చా? ఆయన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి విజయ్? ప్రస్తుతం కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీస్ కాపీ ప్రస్తుతం మనం చూస్తున్నాం. 160 సిఆర్పిసి కింద ఈ నోటీస్ సర్వ్ చేశారు. చూడొచ్చు, పి వెంకటగిరి ఏసీబీ జూబ్లీహిల్స్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి, కె చంద్రశేఖరరావు హానబుల్ ఎమ్మెల్యే గజ్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, నందినగర్ రోడ్ నెంబర్ 14లో బంజారా హిల్స్ హైదరాబాద్ ఆయన నివాసంలో ఇచ్చిన నోటీస్ ఇచ్చారు. దీనిలో ఒకసారి నోటీస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, మాజీ సీఎం కేసీఆర్కి 160 సిఆర్పిసి కింద నోటీస్ అండర్ సెక్షన్ 160 సిఆర్పిసి కింద నోటీస్ సర్వ్ చేశారు. దీంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి రావాలి. ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఈ కేసు ఉందో ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో రేపు 30వ తేదీన 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలి. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, 65 సంవత్సరాల ఏజ్ ఉన్నందున దాంతోపాటుగా ఈ సెక్షన్ 160 కింద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 యాక్ట్ కింద మీరు ఈ కేసుకి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అటెండ్ ది పోలీస్ స్టేషన్ కంపల్సరీ. సో విచారణకి జూబ్లీహిల్స్ పిఎస్కి రావాల్సిన అవసరం లేదు. దాంతోపాటుగా ఎక్కడైతే ఈ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కాకుండా యూ మే స్పెసిఫై ఎనీ అదర్ ప్లేస్ విత్ ఇన్ హైదరాబాద్ సిటీ కన్వెంట్ ఫర్ ఎగ్జామినేషన్. ఇక్కడ కూడా చాలా కీలకంగా చెప్పొచ్చు, హైదరాబాద్ లిమిట్స్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, స్పెసిఫై ఎనీ అదర్ ప్లేస్ విత్ ఇన్ హైదరాబాద్ సిటీ కన్వెంట్ ఫర్ ఎగ్జామినేషన్. సో విచారణ కోసం హైదరాబాద్ సిటీలో ఒక ప్లేస్ ఏదైనా కూడా ఈ కేసుకి సంబంధించి విచారణకు రావాల్సి ఉంటుంది. దాంతో కూడా ఇన్వెస్టిగేషన్ టీం కూడా వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ ప్లేస్ చెప్తే ఆ ప్లేస్కి రావడానికి సిద్ధంగా ఉన్నామన్నది ఈ నోటీస్ సారాంశం. సో ఉదయం పూట ఏదైతే కేసీఆర్కి నోటీస్ ఇస్తున్న విషయాన్ని చెప్పామో, దాదాపు గంట సేపట్లోనే కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు వెళ్ళి నందినగర్లో నోటీసులు చేశారు. ఈ నోటీస్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది? నోటీసులో అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదని చెప్పారు. హైదరాబాద్లో ఒక కన్వెంట్ ప్లేస్ అని చెప్పారు. ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడిగా 10 ఏళ్ళు సీఎంగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా 65 ఏళ్ల వయసులో ఆయన జూబ్లీహిల్స్ పిఎస్ స్టేషన్ రావాల్సిన అవసరం లేదు. క్రిమినల్ ప్రొసీజర్లో భాగంగా ఒక లీగల్ యాక్ట్ కూడా చూపెట్టారు, 1973 160 ఆఫ్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కింద 65 సంవత్సరాలు దాటిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. అవసరమైతే మీరు ఎక్కడ కన్వీనియంట్గా హైదరాబాద్ సిటీలో ఉంటే అక్కడికి వచ్చి విచారణ చేస్తాము అనే విషయాన్ని సిట్ నోటీసులో మెన్షన్ చేసింది. కాబట్టి ఈ నోటీస్ కాపీని కొద్దిసేపు క్రితమే నందినగర్లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్ళి సిట్ అధికారులు అందజేశారు. ఆ తర్వాత ఏ రకంగా ఉంటుంది విచారణకి, కేసీఆర్ అటెండ్ అవుతారా లేదా అన్న దానిపైన కాసేపట్లో క్లారిటీ వస్తుంది. ఫామ్ హౌస్లో ఇప్పటికే కొంతమంది నేతలు చేరుకుంటున్నారు కాబట్టి అక్కడ డెసిషన్ తీసుకున్న తర్వాత రేపటి విచారణ ఉంటుందా లేదా, కొంత సమయం కోరుతారా, లేదంటే రేపు ఖచ్చితంగా కేసీఆర్ విచారణకు హాజరవుతారా? ఈ దాంట్లో చూసుకున్నట్లయితే, ఈ కాపీలో చూసుకున్నట్లయితే ఎక్కడైనా హైదరాబాద్లో ఏ ప్లేస్ అయినా అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నందినగర్ హౌస్లో ఒకవేళ కేసీఆర్ ఓకే అనుకుంటే ఇంటికెళ్ళి సిట్ అధికారులు విచారించే అవకాశాలు ఎంత మేర ఉన్నాయంటారు? అంటే హైదరాబాద్లో తెలంగాణ భవన్ ఉండొచ్చు, లేకపోతే నందినగర్ నివాసం ఉంది, ఇంకా ఏదైనా ప్లేస్. ఎందుకంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి ఎట్టి పరిస్థితుల్లో పిలవమని చెప్పారు. క్రిమినల్ ప్రొసీజర్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీహిల్స్ పిఎస్కి అవసరం లేదని చెప్పారు. కాబట్టి మరీ ఏ ప్లేస్ చూసుకుంటారు? నందినగర్ అంటే పెద్ద ఎత్తున క్యాడర్ అంతా కూడా వస్తుంది, చాలా పెద్ద ఎత్తున క్యాడర్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ నివాసానికి సంబంధించి తెలంగాణ భవన్లో ఒకవేళ ఆప్షన్ ఇస్తారా, లేకపోతే కేసీఆర్ నందినగర్ నివాసంలో ఇస్తారన్నది మాత్రం బీఆర్ఎస్ పార్టీ స్పందించాల్సి ఉంటుంది. ఆ పోలీసులు అయితే ఆప్షన్ అడిగారు, మీరు పిఎస్కి రావాల్సిన అవసరం లేదు, మేమే హైదరాబాద్లో ఎనీ ప్లేస్కి వస్తామని చెప్తున్నారు. కాబట్టి ఆ ఎనీ ప్లేస్ అంటే నందినగర్ కేసీఆర్ నివాసమా, లేదంటే తెలంగాణ భవన్కి చెప్తారా? కానీ ఎక్కడైనా కూడా క్యాడర్ పెద్ద ఎత్తున వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ అధినేతకి పోలీసులు విచారణ కోసం రావడం, అది ఫోన్ ట్యాపింగ్ లాంటి కేసులో విచారణకు రావడం. కాబట్టి కేసీఆర్ నోటీస్ సందర్భంగానే, కేటీఆర్ హరీష్ రావు సందర్భంగానే పెద్ద ఎత్తున క్యాడర్ అయితే
పిఎస్ దగ్గరికి వచ్చారు, చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఒకవేళ కేసీఆర్ని మధ్యాహ్నం 3 గంటల తర్వాత విచారించాల్సి వస్తే, హైదరాబాద్లో విచారించాల్సి వస్తే ఏదైనా ఒక ప్లేస్ ఐడెంటిఫై చేస్తారా లేదన్నది ఒకటి చూడాలి. ఇది చాలా కీలకమైన అంశం కాబట్టి సో ఒకవేళ గజ్వేల్ ఫామ్ హౌస్ ఒకవేళ మెన్షన్ చేస్తే సిట్ అధికారులు అక్కడికి యాక్సెప్ట్ చేశారా, విత్ ఇన్ ద హైదరాబాద్ లిమిట్స్ అని చెప్పారు. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ దీంట్లో యు మే స్పెసిఫై ఎనీ అదర్ ప్లేస్ విత్ ఇన్ హైదరాబాద్ సిటీ కన్వీనియంట్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ అలాంగ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ టీమ్. సో కొంత హైదరాబాద్లోనే ఈ ఇన్వెస్టిగేషన్ ఉండాలని చెప్పి సిట్ కోరుకుంటుంది కాబట్టి చూడాలి ఇన్వెస్టిగేషన్ హైదరాబాద్లో చేస్తారా లేకపోతే బయట. పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఎక్స్టెన్షన్ కి సంబంధించి కూడా ఒకవేళ రేపు కేసీఆర్ విచారణకి అటెండ్ అవుతే దీని గురించి కూడా అడగొచ్చు అనే ఒక మాట కూడా చాలా బలంగా వినిపిస్తుంది. ఇందులో వాస్తవం ఎంత, నిజంగానే ఈ టాపిక్ అనేది ఎంక్వైరీలో ఉండొచ్చు అంటారా? కేసీఆర్ విచారణ సందర్భంగా రావాల్సినటువంటి సిట్టు అడగబోయేటటువంటి ప్రశ్నలు కావచ్చు, లేకపోతే ఆయన రోల్ అంతా కూడా ఒక సీక్వెన్స్గా చేస్తే ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండితో కలిసి హరీష్ రావు చేశారు, ఫోన్ ట్యాపింగ్ కొంత మానిటరింగ్ చేశారన్నది ఆయన మీద అలిగేషన్. సో ఆయన తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే పెద్ద ఎత్తున ఎలక్ట్రల్ బాండ్స్ కావచ్చు, లేదంటే పెద్ద ఎత్తున విరాళాలు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చాయన్నది కేటీఆర్ పైన ఉన్నటువంటి అలిగేషన్. సంతోష్ రావుని కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, కేసీఆర్ వ్యవహారాలను కూడా సంతోష్ చూశాడు కాబట్టి సంతోష్ ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా కొన్ని ఇష్యూస్ని చేశారు. ఎవరు కొన్ని నెంబర్లను రాసిచ్చింది ఎవరు అనే విషయాన్ని ఒకటి అడగాల్సి ఉంటుంది. తర్వాత రాధాకిషన్ రావు అరెస్ట్ సమయంలో రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ సందర్భంగా కొన్ని అంశాలను చెప్పారు. పెద్ద ఆయన చెప్పినట్టే చేశాము. సో ఆ పెద్ద ఆయన రోల్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ పెద్ద ఆయనకు సంబంధించిన దాంట్లో కేసీఆరే కాబట్టి ఆ పార్టీ అధ్యక్షుడిగా అప్పటి ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నారు కాబట్టి సో ఫోన్ ట్యాపింగ్లో ఎండ్ బెనిఫిషియర్ కావచ్చు, లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతగా ప్రెసిడెంట్గా కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఆయన్ని ఈ కోణంలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా ప్రభాకర్ రావు రీఅపాయింట్మెంట్, ఎందుకంటే ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్కి మూల కారకుడు, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో అత్యంత కీలకమైన వ్యక్తి ప్రభాకర్ రావుని హైదరాబాద్ తీసుకురావడం కోసం ప్రభుత్వం కావచ్చు, పోలీస్ శాఖ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చి 14 రోజుల కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ కేసులో సిట్ ఫామ్ అయి సిట్ సజ్జనార్ నేతృత్వంలో రాష్ట్ర డీజీపీ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఈ కేసులో పొలిటికల్ లీడర్ల పాత్ర ఒకటే పెండింగ్ ఉంది కాబట్టి సో పొలిటికల్ లీడర్ల పాత్రకి సంబంధించిన దాంట్లో అందరినీ వరుసగా విచారించి చివరిగా కేసీఆర్ వరకు వచ్చారు కాబట్టి ప్రభాకర్ రావు నియామకం వెనకాల అంతర్యం ఏంటి, ఎందుకు రిటైర్డ్ అయిన ఆఫీసర్ని ఎస్ఐబీ చీఫ్గా ఇంటెలిజెన్స్ చీఫ్గా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని అడుగుతారు. దాంతోపాటుగా పార్టీ అధ్యక్షుడిగా ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఇక ప్రతిపక్ష నేతలకు సంబంధించి 3 నెలల వ్యవధిలో 680 ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయడం వెనకాల ఆంతర్యం ఏంటి, పొలిటికల్ లీడర్ల ప్రతిపక్ష పార్టీలు అప్పటి పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కావచ్చు, కొంతమంది ఇంపార్టెంట్ పీసీసీకి సంబంధించి కావచ్చు, లేకపోతే కొంతమంది కాంగ్రెస్ నేతల ఫోన్లు, జడ్జీల ఫోన్లు, ఇవన్నీ కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇదంతా కూడా కేసీఆర్ తెలిసి జరిగిందా లేదా. కొద్దిసేపు క్రితం టీవీ9లో ప్లే అయినటువంటి ఇంటర్వ్యూ కూడా చూస్తే చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ అనేది మంత్రులకి సంబంధం ఉండదు, కేవలం పోలీస్ అధికారులు చేసేది, పోలీస్ అధికారులు ఇచ్చే రిపోర్ట్ మాత్రమే ముఖ్యమంత్రి చూస్తాడు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే సీఎం తీసుకుంటారు తప్ప ఇంటెలిజెన్స్ అధికారులు ఏ రకంగా చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అనే విషయం అనేది సంబంధం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక దేశాల్లో అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి కూడా చెప్తుంది. ఇది పోలీసులకు సంబంధించిన వ్యవహారం, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్లు, అప్పటి హోమ్ సెక్రటరీలకు సంబంధించిన వ్యవహారం తప్ప దీంట్లో కేసీఆర్ని సిట్ చీఫ్ సజ్జనార్ విచారిస్తారా, లేదంటే హరీష్ ని, కేటీఆర్ ని, సంతోష్ ని విచారించినట్టుగానే నార్మల్ అధికారులే విచారించే అవకాశం ఉందంటారా, నార్మల్ సిట్ బృందమే విచారించే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే కేటీఆర్, హరీష్, సంతోష్ రావుని విచారించిన టీంతో పాటుగా ఈ కేసులో 9 మంది ఉన్నారు. 9 మందిలో 3 ఐపీఎస్ అధికారులు ఉన్నారు. సీనియర్ ఐపీఎస్ 3 ఈ కేసులో ఉంచారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్లో పనిచేస్తున్నటువంటి జాయింట్ సిపి ఎస్బీగా పనిచేస్తున్న విజయ్ కుమార్తో పాటుగా ప్రస్తుతం కూకట్పల్లి జోన్ డీసీపీగా పనిచేస్తున్న రీతిరాజ్తో పాటు కేఎస్ రావు, రవీందర్ రెడ్డి అనే గ్రేహౌండ్స్ ఎస్పీ, ఈ అధికారులు వెంకటగిరి, ఈ మొత్తం 5 అధికారులకు కలిసిన బృందం రేపు కేసీఆర్ను విచారించనుంది. మిగతా కేటీఆర్, హరీష్ రావు విచారణ సందర్భంగా కేవలం అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు, ఏసీపీ స్థాయి అధికారులు మాత్రమే వెళ్ళారు. కానీ కేసీఆర్కి సంబంధించి మాత్రం ఆయన మాజీ సీఎంగా ఉన్నారు కాబట్టి సిట్లో ఉన్నటువంటి సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కేసుకు సంబంధించి విచారణలో పాల్గొనబోతున్నారు. సిట్ చీఫ్గా ఉన్న సజ్జనార్ నేతృత్వంలో పనిచేస్తున్న టీంలో విజయ్ కుమార్ ఈ కేసు అంతా కూడా చూస్తున్నారు. గతంలో వెస్ట్ జోన్ డీసీపీగా ఈ కేసు అంతా కూడా ఆయనే ఫాలోఅప్ చేశారు. కేసీఆర్ మొత్తం విజయ్ కుమార్తో పాటుగా ఈ కేసులో రితిరాజ్ ఐపీఎస్ ఆఫీసర్ తను కూడా వాళ్ళిద్దరితో పాటుగా ఈ కింద ఎవరైతే హరీష్, కేటీఆర్ని విచారించినటువంటి అడిషనల్ ఎస్పీల బృందం ఉందో మొత్తం 5 సభ్యులతో కూడిన బృందం రేపు కేసీఆర్ని విచారించబోతున్నారు. అయితే విచారణ కోసం రేపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధినేత కేసీఆర్
రేపు విచారణకి ఒప్పుకుంటారా, లేకపోతే కొంత సమయం అడుగుతారా, లేదు ఒకవేళ విచారణకు వస్తే ఇప్పుడు ఆయన గజ్వేల్ ఫామ్ హౌస్లో ఉన్నారు, అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ రావాల్సి ఉంటుంది రాత్రికల్లా. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఉంది కాబట్టి విచారణ. సో 3 o'clock లోపు ఉన్నటువంటి విచారణ సందర్భంగా కొంత ఏం జరగబోతుందో చూడాలి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యాడర్ అయితే హైదరాబాద్ చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చేరుకునే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో రేపటి విచారణ ఎక్కడ పెట్టబోతున్నారు, నందినగర్ నివాసంలో పెడతారా లేదంటే ఎక్కడి నుంచి పెడతారన్నది మాత్రం అత్యంత కీలకంగా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో రేపటి విచారణ మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా మారుంది. ఎక్కడ విచారణ ఉండబోతుంది, హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో పెడతారా, నందినగర, తెలంగాణ భవన, లేదంటే ఇంకా వేరే ఏదైనా ప్లేసా, లేకుంటే గజ్వేల్ ఫామ్ హౌస్కే రమ్మని అధికారులకు చెప్తారా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం అనేది చూడాల్సింది. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఫర్దర్ యాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది. సిట్ మాత్రం నోటీస్ అయితే సర్వ్ చేసింది. సిట్ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది, 65 ఏళ్ల ఏజ్లో మీరు పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం లేదు, హైదరాబాద్లో ఏదైనా అనువైన ప్లేస్ ఉంటే ఆ ప్లేస్కి మేమే వచ్చి ఎగ్జామినేషన్ చేస్తాము, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ అఫీషియల్గా రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారు, ఎక్కడ ప్లేస్ డిసైడ్ చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ నందినగర్ కేసీఆర్ నివాసంలో ఉండే ఛాన్స్ ఉంది. కానీ అక్కడ కూడా పెద్ద ఎత్తున క్యాడర్ వస్తే మాత్రం ఆ ఏరియా అంతా కూడా పూర్తి స్థాయిలో క్యాడర్ అంతా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఏదైనా సేఫ్ ప్లేస్ ఎక్కడ చూస్తారన్నది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా కాసేపట్లో చెప్పే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నారు మాజీ సీఎం కేసీఆర్. అయితే సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేశారు. నందినగర్లో ఉన్నటువంటి నివాసానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అటెండర్స్కి ఆ కాపీ పత్రాన్ని ఇచ్చారు సిట్ అధికారులు.